హలో హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. ఈరోజు బీరకాయ కూర చేసుకుంటున్నాము. బీరకాయని మొత్తం కట్ చేసుకుంటున్నాము. పదండి వెళ్దాం, చేసుకుందాం బీరకాయ కూర. చూడండి, బీరకాయలు అంతా తొక్క తీసేసాము. బీరకాయలంతా తొక్క ఒక సైడు, బీరకాయలు ఒక సైడు ఉన్నాయి. ఇప్పుడు బీరకాయలు మనం కట్ చేసుకుందాం. బీరకాయలు చాలా బాగుంటుంది కూర చేసుకొని కర్రీ రైస్లోకి తింటే. బీరకాయ వచ్చేసి దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ ఇది పీచు పదార్థం కాబట్టి బీరకాయలు తినాలి అన్నమాట. బీరకాయల్ని కట్ చేసుకుందాము. ఇలా బీరకాయ కట్ చేసుకొని ఈ బౌల్లో వేసుకుందాము. స్మాల్ పీసెస్ కానీ లేకుంటే బిగ్ పీసెస్ కానీ మీరు కట్ చేసుకోండి. నేనైతే చాలా స్మాల్గా అయితే కాదు, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని బౌల్లో వేసుకుంటున్నాను. ఇవి వాష్ చేయాలి. తొక్క తీసేసాం కదా, తొక్క తీసేసాక ఇలా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయాలి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మేము చేసేలాగా చాలా బాగుంటుంది. బీరకాయలు కట్ చేసుకొని, ఆనియన్స్ కట్ చేసుకొని, టమాటాస్ కట్ చేసుకొని కొంచెము కర్రీలాగా గ్రేవీలాగా పెట్టుకుంటాం అన్నమాట. కొంతమంది ఫ్రై లాగా కూడా చేసుకుంటారు. ఫ్రై లాగా ఉండొచ్చు, కానీ రైస్లో తింటున్నాం కాబట్టి కొంచెం కర్రీ వచ్చేలాగా చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్. బీరకాయలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి పీచు పదార్థం మనం తినాలి. బీరకాయని డైరెక్ట్గా కట్ చేసుకోకూడదు. ఇలా సైడ్లకు ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడు మనము చెక్ చేసుకోవాలి, చేదుగుందా లేకుంటే ఎలా ఉంది అనేసి. చేదు ఉంటే మనము కర్రీలోకి బాగుండదు. చేదు ఉందా లేకపోతే ఎట్లుంది అనేసి ఇటు సైడ్ మనము చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి బీరకాయ తొక్క ఉంది కదా, ఈ తొక్కని పచ్చడి చేసుకుంటారు. బీరకాయ తొక్కతోటి పచ్చడి కూడా చేసుకుంటారు. బీరకాయ కర్రీనే కాకుండా ఈ తొక్కతోటి పచ్చడి, ఇంకా పప్పులు వేసుకొని, బుడ్డల పప్పులు, వేరుశనగ పప్పులు వేసుకొని, ఎండుమిరపకాయలు అవి వేసుకొని బాగుంటుంది పచ్చడి కూడా. బీరకాయలు కట్ చేసుకున్నాము, ఇప్పుడు వాష్ చేసుకోవాలి. బీరకాయల్ని వాష్ చేసుకుంటున్నాను వాటర్లో. బీరకాయలు వాష్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అన్నిటికీ అలా వేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కూరగాయలు వాష్ చేసుకుంటే ఏమన్నా ఉన్నా మొత్తం వెళ్ళిపోతుంది. ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్ కట్ చేసుకుంటున్నాము. ఒక ఆనియన్ తీసుకున్నా,
ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా. ఒక ఉల్లిగడ్డ మాత్రమే కట్ చేసుకున్నాను. తర్వాత టమోటాలు కట్ చేస్తాను. టమోటా కట్ చేస్తున్నాను. మొత్తం 3 టమోటాలు వేస్తున్నా. 3 టమోటాలు వేస్తున్నాను. ఒక ఆనియన్, 3 టమోటా. బీరకాయలు కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్స్ కట్ చేసుకున్నాము. టమోటాస్ కూడా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆవాలు జీలకర్ర వేస్తాం. కొంచెం కరివేపాకు. ఏనంటే అల్లం పేస్ట్ అంటే వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే లేదు, వేయటం లేదు. ఉల్లిపాయ వేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. కల్లుప్పు వేసాము కొంచెము ఉల్లిపాయలు వేగడానికి. ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట ఉప్పు వేసుకుంటే. ఈ మాత్రం చాలు. మళ్ళీ బీరకాయ వేసిన తర్వాత మళ్ళీ ముగ్గురికి దండిగా అయిపోయింది. బీరకాయలు వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అంతా పట్టేలాగా. బీరకాయలు చూడడానికి అలా ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ అవి ఉడికినాయి అనుకోండి, వేగాయి అనుకోండి తక్కువ అవుతాయి. కర్రీ కూడా అంతే. దీంట్లో ఎగ్గు కొట్టుకోవచ్చు. దీంట్లో ఎగ్గు కూడా వేసుకొని పాలు వేసుకోవచ్చు. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవచ్చు. కొద్దిసేపు మగ్గాలి. కొద్దిసేపు మగ్గినాక బాగా వేగాలి ఆయిల్లో బీరకాయలు. ఉడికినాయి చూడండి. బీరకాయలు ఉడికి ఎలా వచ్చాయో వాటర్ అంతా పైకి వస్తాయి. ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది. మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఫ్రీడమ్ ఆయిలే వాడతాము. హెల్త్కి మంచిదని మేము ఫ్రీడమ్ ఆయిలే మాత్రమే వాడతాము. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి. ఇప్పుడు ఉప్పు వేస్తాము. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇంకా కొంచెం కల్లుప్పు వేస్తున్నాము టేస్ట్గా ఉంటుందని. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఆ వాటర్ అంతా బయటికి వచ్చేసింది చూడండి. ఇందాక కాయలు ఉండే, ఇప్పుడు మొత్తం అది ఉడికిపోయి మొత్తము వాటర్ అంతా బయటకు వచ్చేసింది బీరకాయలో. పసుపు వేస్తున్నాం. పసుపు వేసాక ఎంత వాటర్ వచ్చినాయి కదా.
బీరకాయల వాటర్ నిజంగా బీరకాయల వాటర్ ఉంటుంది. కొంచెం కారం వేస్తున్నాము. కారం బాక్స్ వచ్చేసి డిమార్ట్లో తీసుకునేది ఫ్రెండ్స్. బాగుంటుంది చూడండి. మీరు కూడా ఇలాగే తీసుకోండి. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకున్నాక కొద్దిసేపు ఇంకా కొంచెం సేపు ఉడకాలన్నమాట. ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా ఉడకాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది బీరకాయ. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. 5 minutes మూత పెట్టుకుందాం. టమోటాస్ వేద్దాం. ఇప్పుడు ఇంకా టమోటా వేసుకుందాము. టమోటా వేసుకున్నాక ఈ టమోటాతో మొత్తం మగ్గిపోతుంది. కర్రీలాగా వస్తుంది. చాలా బాగుంటుంది అసలు బీరకాయ కర్రీ. ఇంకా చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ. మేము రైస్లోకి కాబట్టి ఇలా గ్రేవీ లాగా వచ్చేలాగా పెట్టుకుంటున్నాము. కర్రీలాగా చపాతీ బీరకాయ సూపర్ ఉంటుంది. రొట్టె కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె మా సైడ్ ఎక్కువ జొన్న రొట్టె తింటారు, రాయలసీమ కాబట్టి జొన్న రొట్టెలోకి కర్రీస్ చేసుకొని తింటారు. కొంచెం మగ్గాలి. ధనియాల పొడి వేస్తున్నాము లాస్ట్లో ఫినిషింగ్. ధనియాల పొడి వేసాక గార్నిష్ వచ్చేసి కొత్తిమీర. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మసాలా ఏమి ఎక్కువ వేయట్లేదు, ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాము. వేసేసి కలుపుతున్నాము. చూడండి గ్రేవీ లాగా వచ్చింది, కర్రీ లాగా. చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి కదమ్మా, కొంచెము దగ్గరికి రావాలా, కొంచెము గ్రేవీ లాగా టిక్గా రావాలా. బాగుంది చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ కూర రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదు, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాము. వాటర్ అంతా ఇరిగిపోయేలాగా మనము మగ్గబెట్టుకున్నాము. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న బీరకాయ కూర రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.